ఈ వీడియోలో మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పబోతున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదొక సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగపడుతుంది. అంటే గోల్డ్ ని మీరు బంగారు ఆభరణాల్లో దాచుకోవచ్చు, లేదంటే డిజిటల్ గోల్డ్ అనే దాచుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం రేట్లు ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి ఈ బంగారం రేటు కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో మంచి లాభాన్ని పొందొచ్చు. మూడో బెనిఫిట్ ఏంటంటే అవసరానికి తక్షణ నగదు అంటే బంగారం మన దగ్గర ఉన్నప్పుడు బంగారం మీద లోన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడంటే సివిల్ స్కోర్లు వాటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా కొన్ని లోన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన బెనిఫిట్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన పెళ్లిళ్ళు శుభకార్యాలు వాటికి ఈ గోల్డ్ అనేది లేడీస్ కి ఒక ఆభరణాల కింద ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిని మన భారతీయ సాంప్రదాయంలో ఇదొక ముఖ్య పాత్ర కూడా వహిస్తుంది. వీటితో పాటుగా ఒక సిక్స్త్ పాయింట్ ఏంటంటే తరతరాలకి ఈ గోల్డ్ ని మనొక ఆస్తిలా ఇవ్వచ్చు. మన వారసులకు గాని పుట్టిన పిల్లలకి తరతరాలకి గోల్డ్ ని మనొక అసెట్ లా ఇవ్వచ్చు. ఇంకో ఫైనల్ గా చివరి విషయం ఏంటంటే బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు పెట్టిన పెట్టుబడికి ప్రాఫిటే గాని లాస్ అనేది ఎక్కువ ఉండదు. చివరిగా చిన్న మాట ఏంటంటే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నప్పుడు మీ గోల్డ్ బాండ్స్ అని కూడా ఉంటాయి. గోల్డ్ బాండ్స్ లో గానీ డిజిటల్ గోల్డ్స్ లో గానీ ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇది భద్రంగా ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ గానీ లేదంటే విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మీకు ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. మీకు సింపుల్ గా వీడియోలో చెప్పాను, అన్ని కవర్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.